గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్యపై పట్టించుకోకపోగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మూసిపెట్ల సంధ్యగిరి ప్రసాద్ దంపతులు మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలోని 40వ డివిజన్కు చెందిన మూసిపెట్ల సంధ్యగిరి ప్రసాద్ దంపతులు 2 ఏళ్ల క్రితం వారి ఇంటి పక్కనున్న నరేందర్ అనే వ్యక్తి అక్రమంగా తమ స్థలంలోకి వచ్చి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. ప్రజావాణిలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమపై టౌన్ ప్లానింగ్ అధికారులు అపహాస్యంగా మాట్లాడుతున్నారని బాధపడ్డారు. అవన్నీ చేసుకున్నాక కాంప్రమైజ్ అయిండు. లోక్ అదాలత్లో పెట్టిస్తే అది కాంప్రమైజ్ అయింది. నువ్వు ఎక్కడికన్నా కట్టుకోయిగా, నాకు సంబంధం లేదన్నాడు. అన్నీ అయిపోయి సరే కడదాం తీయని కట్టిన. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ చేసిండు అన్నట్టు. ఏమని నాకు నా తగలొద్దు అని చెప్పేసానండి. మేము ఎందుకంటే ఆయనకు ప్లాస్టరింగ్ ప్లాన్ చేస్తుంటే మేము ఈ గోడ అది ఆగిపోయి ఇంజక్షన్ ఇప్పుడు మీకు ఎన్ని గజాలు? ఆమె నీలిమా ఏదో ఉన్నది. ఆమె పేరు నీలిమా అంటే మన దగ్గర 4th అడిషనల్ కోర్ట్. ఆమె ప్రకారంగా ఏం చేయాలి? ప్రెస్ మీట్ అందులో 5.5 ఇంచులు మా జాగా మాకు రావాలి. ఎందుకంటే మాకు మీరు వేడుకుంటున్నారు. షోకాజ్ నోటీస్ ఇచ్చిండు మాకు. ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇస్తే పర్మిషన్ చూపెట్టినాం. పర్మిషన్ చూపెట్టి అది సెకండ్ది కాదు. ఇప్పుడు ఈ అనిల్ మీద చర్యలు తీసుకున్న కార్పొరేషన్ కంప్లైంట్ ఉన్నది. పేపర్ ప్రకటన మన కమిషనర్ ఎందుకంటే మరి ఈయన మీద ఇంకా చర్యలు తీసుకుంటా లేదు. వాళ్ళు అక్కడ కమిషనర్ మేడం, సిపి, ఏసీపీ, అనిల్ కుమార్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ముగ్గురు ఒకటయ్యి మాకు షోకాజ్ నోటీసులు ఇస్తాను. ఇప్పుడు నీది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, మీది కూలగొడదాం. ఓకే, దానికి రిప్లై ఇచ్చిన. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? సెట్ బ్యాక్ లేదని ఇస్తాడు. సరే, మీరు ఎట్లా ప్రెస్ మీట్? మాది ఉర్సు దర్గా ఎదురుగా ఒక మా తాతల బాపతి జాగున్నది. దాంట్లో పంచుకున్న 4 అన్నదమ్ములము. అలా పంచుకున్న దాంట్లో వచ్చిన 150 యాడ్స్. దాంట్లో నేను ఇల్లు కట్టుకుంటా అంటే మూసిపెట్ల నరేందర్ స్వామి అంటే మా అమ్ముడు అన్న దాన్ని మాకు కట్టుకోనియకుండా బాగా డిస్టర్బ్ చేస్తాడు. దానికి తోడు మన మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్, ఏసీపీ, సిపి ఈ ముగ్గురు ఒకటై మాకు షోకాజ్ నోటీసులు మాకే ఇస్తాను. పర్మిషన్ నుండి అన్నీ ఉండగా కూడా మాకే షోకాజ్ నోటీసులు ఇచ్చి మమ్మల్ని సఫర్ చేస్తాను. మీరు దయతలిచి మా మీద ఏమన్నా మాది మాకు అయ్యేటట్టు చూడండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటట్టు. అది యాక్చువల్గా అయితే మన దాంట్లోనే అతను వచ్చి 5.5 ఇంచులు మన లోపలికి వచ్చిండు. అయినా పోనీ అని వదిలిపెట్టినాం. తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు మాకు 2వ స్లాబ్ పడ్డాక 3.5 ఇంచులు మా దాంట్లో ఉన్నాడని కేసు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి పని ఆపిండు. ఇప్పుడు మా 5.5 ఇంచులు ఇచ్చేస్తే ఆయన 3.5 ఇంచులు ఆయన కొలిచి బరాబర్ వస్తే మేము ఇచ్చేస్తాం. దేనికైనా మేము తయారుగానే ఉన్నాం. కాకపోతే ఈ మున్సిపాలిటీ కమిషనర్ అమ్మ మేడం స్పందిస్తా అంటే కూడా ఆమెను మిస్గైడ్ చేస్తాను వీళ్ళు ముగ్గురు. ఇక్కడ కేసు ఉన్నది, అక్కడ కేసు ఉన్నది, దాన్ని అందుకే ఆపుతాను, ఎల్ఓ దగ్గర అయినా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి దీన్ని అని ఏదో సమాధానం చెప్పి దాటేస్తాను. 22లో మనకు వాళ్ళది కూలగొట్టాలని షోకాజ్ నోటీస్ ఇచ్చిండు. ఇంత మటుకు యాక్షన్ లేదు. మీకు పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్ ఉన్నది, పేపర్లు తీసి ఇట్లా చూపించాలి, పర్మిషన్ ఆర్డర్ మళ్ళా అది ఇప్పుడు ఉన్నది నా దగ్గర. దానికి సంజయ్ శివాలనట మేడం అన్నది పక్కకు పెట్టిందని చెప్పింది. కానీ దగ్గర నుంచి మనకు వచ్చింది ఇది వాళ్ళు పంపిన షోకాజ్ నోటీస్. కలిసినా మరి ఆఫీస్ పోయి కలిస్తే నేను పట్టించుకోకుండా వాడిని పక్కకు పెట్టిందని మన సిటీ ప్లానర్కు చెప్పింది. కానీ కమిషనర్ మరి చెప్పింది. కానీ కాకపోతే మా ముందు జాగ్రత్తగా మీకు నోటీసులు ఇచ్చినాం కదా అని మళ్ళీ కూలగొడితే ఎట్లా అని మా బాధ. వాళ్ళు ఇప్పుడు మంచిది చేయమని మేము 2 సంవత్సరాల కానుంచి అడుగుతా అంటే వాళ్ళు ఏం చేస్తాను లేరు. ఇప్పుడు సడన్ వచ్చి మా దాని మీద అటాక్ చేస్తే మేమేం చేయాలి? అయినా దీనికి స్పందన లేదు. ఇప్పుడు సీఎం చూపెట్టండి ఒకసారి, అయినా యాక్షన్ లేదు దీని మీద. మమ్మల్ని కావాలని ఈ ముగ్గురు ఒకరోజు నేను పోయిన సిపి ఆఫీస్కి పోతే అవద్దా నా కంప్లైంట్ ఉన్నది కాబట్టి నేను వచ్చిన. మరి ఏం చేయంటున్నాను అంటే నువ్వు నా ఆఫీస్కు రావద్దు.